భారతీయుడి ఛానల్కి స్వాగతం. ఈ మధ్య ఇండియా అలయన్స్ INDIA ఢిల్లీలో జరిగింది. ఆ ఢిల్లీలో మమతా బెనర్జీ అందరికీ షాక్ ఇచ్చింది. అలయన్స్లో ఆవిడ ఏం చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మల్లికార్జున్ ఖర్గే ఉండాలని చెప్పి, దాంతో కొంచెం కాంగ్రెస్ వాళ్ళకి మండింది. సరే, అది అయిపోయిన తర్వాత ఈవిడ అంటే ఆ మీటింగ్ అయిన తర్వాత మోదీ గారిని కలవడానికి వెంటనే ఇప్పుడు CPM వాళ్ళు ఏమన్నారంటే ఇది మమతా బెనర్జీ బీజేపీ కోవర్ట్, మోదీ గారి కోవర్ట్ అని చెప్పేసి ప్రొక్లైమ్ చేశారు. అలా ఉండగా స్టోరీ, ఆవిడ ఎందుకు వెళ్ళింది పాపం, ఆవిడకి రావాల్సిన ఫండ్స్ కొన్ని రాలేదు, స్టేట్కి ఇవ్వాల్సిన. అంటే దేనికి మన్రేగా అంటే మీకు తెలుసు కదా, పనికి ఆహారం పథకం, దానికి తర్వాత ఏమో హౌసింగ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటే హౌసింగ్ స్కీమ్ ఉంది కదా, మోదీ ప్రైమ్ మినిస్టర్స్ హౌసింగ్ స్కీమ్, దానికి అంటే అర్బన్ హౌసింగ్ 2 లక్షలు, రూరల్ కొంత అలా ఇవ్వాల్సి ఉంటాయి. ఆ అమౌంట్ రాలేదని చెప్పి అదంతా ఎంత వచ్చింది, 1,16,000 కోట్లండి. అది డ్యూ బాకీ ఉంది వెస్ట్ బెంగాల్కి సెంటర్. మోదీ గారి దగ్గరికి ఈవిడ ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పాడు. అంటే అప్పుడు మోదీ గారు ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి, వాళ్ళు సమంగా అంటే పని అవ్వకుండానే పనికి ఆహారం అడుగుతున్నారు, ఇల్లు కట్టకుండానే ఇళ్ళకి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్కి రిప్లై ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే ఈవిడికి ఎలాంటి రిప్లై, మహారాణి కదా ఈవిడ, ఎవరికి రిప్లై ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు మోదీ గారు చెప్పారు, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి రిప్లై ఇవ్వమా, ఇస్తే దాని వెంటనే మీకు రిలీజ్ చేస్తాం ఫండ్స్ అని చెప్పి చెప్పారు. దాంతో మమతా బెనర్జీకి షాక్, కోపం వచ్చి అలిగేసి గబగబా వెళ్ళిపోయింది. అదండి. తర్వాత ఈ NDA అలయన్స్లో ఇంకో విచిత్రం జరిగింది. INDIA అలయన్స్లో ఇండియా అలయన్స్లో ఇంకో విచిత్రం ఏంటంటే నితీష్ కుమార్కి కొంచెం చికాకు కనిపిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే అతను ఒకప్పుడు స్టార్టింగ్లో అతనే సారథ్యం పుచ్చుకొని మొత్తం అందరినీ అతను వెనకాల తీసుకుని వద్దాం అనుకున్నాడు. ఫస్ట్లో స్టార్టింగ్ పట్నాలో మీటింగ్ చేయించారు కదా, ఆ టైంలో ఏంటి కాంగ్రెస్ వీక్గా ఉండేది కొంచెం. ఆ కాంగ్రెస్ ఎక్కడ గెలలేదు అప్పటిదాకా. సో కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా, సోనియా గాంధీ ఏమందంటే నీకే PM ఇచ్చేస్తాను చెప్పి, మొత్తం ఇండియా అలయన్స్ గెలిపించే నువ్వే PM అని చెప్పి, దాంతో వాడు రెచ్చిపోయాడు. కాకపోతే కర్ణాటకలో తెలంగాణలో గెలిచేసరికి నువ్వేంటి మా కాంగ్రెస్కి ఊపు వచ్చేసింది, రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడు, మరి రాహుల్ గాంధీ ఎక్కేద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తారు. దాంతో ఈడికి మండి హిందీలో మాట్లాడుతుండగా DMK వాడేమో మాకు అర్థం కాలేదండం, DMK వాడిని నువ్వు ఉంటే ఉండు లేదా పో అన్నట్టుగా వ్యవహరించడం మీరు విన్నదే కదా, తెలిసిందే అది. అంటే DMK వాడు ట్రాన్స్లేటర్ కావాలని అర్జీ పెట్టాడు. అప్పుడేమో అతను అన్నాడు, హిందీ నేర్చుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది, హిందీ నేషనల్ భాష, మన దేశ భాష అని చెప్పి ఇది. అది DMK వాడికి మండుతుంది ఎప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు ఇండియా అలయన్స్ కూడా అన్నాడు కదా, నరుగుతున్నాడు. అదే మోదీ గారు అదే అంటే గవర్నమెంట్. కానీ నార్త్ ఇండియన్స్ అందరికీ కూడా ఈ DMK అంటే కొంచెం చికాకుగానే ఉంది. వాళ్ళ వల్ల వాడికి ఓట్ బ్యాంక్ అంతా పోతుంది, పైగా వాడు వ్యవహరించే సరళ ఎంత అసహ్యంగా ఉంది. గోమూత్రం గాళ్ళు, లేదంటే పానీపూరి గాళ్ళు, అలాంటి ఏదో కబుర్లు అని చెప్తున్నారని చెప్పేసి నార్త్ ఇండియన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ DMK ఇన్ ఇండియా INDIA అదండి. ఇప్పుడు ఇలాగా లోపల నుంచి ముసిలం INDIAకి మాట్లాడుతాం. అప్పుడు వాళ్ళకి ఇంకా పార్టీ ఫార్మేషనే కరెక్ట్గా అవ్వలేదు, ఇంత లోపలే అన్ని అడ్డంకులు చిచ్చులు బయలుదేరుతున్నాయండి. మన మీ
కామెంట్స్ చెప్పండి. ఇండియా ఎయిర్లైన్స్ ఫ్యూచర్ ఏమైనా ప్రెడిక్ట్ చేయగలిగితే మీరు చెప్పండి కామెంట్స్ రూపంలో. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.